తల్లి ఏంటమ్మయ్య అన్యాయము కంగారు అవసరం నా కొడుకు కడుపును పెట్టుకున్నది నువ్వు చూసుకుంటా కూర్చున్నావు నా కోడలకు అన్యాయం జరిగింది నా కడుపు కోత పెట్టుకో ఈ ఊళ్ళకి నీ లోడాలు చూసుకుంటా కూర్చున్నారు మీరు మరణాలే కలుపుండి ఏం జరుగుతుందో చేతికి జరిగిన రేవో చెప్తున్నది దేవతలిద్దరు సత్యం చూపించింది తల్లి బిడ్డలిద్దరు నా కోడలు గడుపున అమరాలు లెక్క ఉట్టి అక్క చెల్లెలయ్యిందే అమ్మా మైసమ్మత్త మీ పిల్లోడు 3 దినాల నుండి బేదలంటివిగా ఇగో ఈ మందులు నీళ్ళలో కలిపి 3 పోట్లు ఇవ్వు తగ్గిపోతది అత్త నీకు జ్వరం అంటివిగా ఇగో ఈ వేర్లని నీళ్ళల్లో ఉడకబెట్టి పొద్దుగాల సాయంత్రం తాగు తగ్గిపోతది మరి నాకు సమ్మక్క తల్లి ఉంది తాత నీకు కూడా ఇస్తున్నా ఎంత అదృష్టవంతురాలే అదమ్మా సమ్మక్క అని దానికి పేరు పెట్టినందుకు ఏ రోగం వచ్చినా దాని చేత్తో మందిస్తే ఇట్టే తగ్గిపోతుంది గాళ్ళెవరనుకున్నావు అమ్మోరి అంశ గా దేవతలిద్దరు సమ్మక్క సారక్క రూపంలా ఇగో నా ఇంట్లో ఇట్లా పుట్టిండ్రు ఊకోండ్రి ఊళ్ళో మీరు ఆఫీసర్లు నేను మంత్రిని ఇది నా ఇల్లు ఈడ మీరు నాకు చుట్టాలసమంటోళ్ళు ఇది నా ఖాందాన్ అగు నా పెద్ద కొడుకు హేమంత్ వేణు కళ్యాణ్ రామకృష్ణ అగు నా 3 రాణులు నా బిడ్డ మాధురి కోడళ్ళు ఏంటంటే మీకు 3 భార్యలా ఏం సార్ మీకు 4 కొడుకులే అని చెప్తున్నారు పక్కూరే చినరామచంద్ర దొర ఆయన తమ్ముడు తేజ మీ కొడుకులేగా ఏం కాదా బాయిలో నీళ్ళు తాగుతావరా చంపేరా దొరగడిలోకి మొగాళ్ళు రావచ్చురా రావద్దు దొరా నీళ్లు తాగొచ్చురా తాగొద్దు దొరా ఈడు తాగుండు అందుకే చచ్చుండు దొరసానులున్న కాడికి ఒక్క మగపురి కూడా రావద్దు గసుమంటూ ఈ మొగాడొస్తాడు మళ్ళీ ఇటువంటి జరిగిందనుకో నీళ్ళు ఇచ్చేది బంద్ చేస్తాం నీళ్లు లేక చస్తారు బిడ్డ రేయ్ పదరా నాని దొరలకు ఎదురు చెప్పేటోళ్ళు ఈ ఊర్లో ఎవరు లేరా లేరు బిడ్డ మరి పోలీసుల కాడికి ఎవరు వెళ్ళరా ఎల్లరమ్మా ఎల్లరు గౌరవనీయులైన పోలీసు పట్టేలు గారికి దొర దుర్మార్గుడు దొర రాక్షసుడు పెద్ద పులస్మంటి పెద్ద దొర మంత్రి అయ్యింక ఆయన కొడుకులు ఎదవల్లెక్క కుక్కల్లెక్క దున్న పోతుల్లెక్క మురికి గుంటలో పొరలాడే పందుల్లెక్క గాడ ఉన్నది ఉన్నట్టుగా చదవమంటే లేని చదువుతావురా దొరల కోపం తెప్పిస్తావురా ఈయన కండ్లకి మసక సార్ ఈడ అట్లనే ఉన్నది ముఖ్యంగా ఆ ఊరి ఇన్స్పెక్టర్
పులిరాజుగాడు కాదు, ఆడు పిల్లి. ఆళ్ళు ఈళ్ళు కలిసి గూడెం ఆడపిల్లల్ని బలి చేస్తున్నారు. మహాభారతంలో బకాసురుని లెక్క బండెడు బోనం నంజునుకో నరునిలాగా నాశనం చేస్తున్నారు. బాయి నీళ్లు దాగిన పసిపోరని చంపింది ఆళ్ళే. ఈ పురాణం రాసినట్టు ఈ ఊరి గడి గురించి గంత వివరంగా రాసింది ఎవరా? ఎవరు ఈ ఉత్తరం రాసింది? చెబితే ఈయన చెప్పకుంటే కథం చేస్తా. ఏందన్నా వెళ్ళి బదులాడేది? రే గట్టన్నా, అందరికీ పలకలివ్వండిరా. రే గజరాజు, అండ్లా ఉన్న చదువు వీళ్ళు రాస్తారు. ఏ పుల్రాజు, దొరా ఆళ్ళ రాత చూసి చెప్పు. మంచి దొరా, కూకోండ్రి చెప్పినట్టు రాయండ్రి. దొర దుర్మార్గుడు, రాయండ్రి. దొర పంది. నీ కాలు మొక్క ఇందడో అట్లనే ఉన్నది. రాయండ్రి. ఇన్స్పెక్టర్ బాడ్కావ్ నాయాలు, నీ కాళ్ళు మొక్క మార్చమంటావా? ఏం మార్చదొద్దు, రాయండ్రి. దొరగాండ్లు నీచ్ కమీనే కుత్తేలు. నీకెప్పుడు యవ్వనం గిట్లనే ఉండాలంటే అప్పుడే వయసు వచ్చిన ఆడపిల్లలతో గుడితే శక్తి పెరుగుతది. వీళ్ళిద్దరిని బయటికి ఎడ్చుకెళ్ళి స్తంభాలు కట్టి చర్మాలు ఊరదీయండ్రా. ఎవర్రా ఈ పిల్లలు? జింకల నెలవంకల చందమామ సుత్తల లెక్క, మేలిమి పసిడి ముద్దల లెక్క మెరిసిపోతుండ్రా. ఎవర్రా ఈ పిల్లలు? ఏదో పసిపిల్లలు ఈసారి అబ్బాయి మీద క్షమించుదరా, నీ దండం పెడతారా, నీ బాధ్యతరా, ఇడిచిపెట్టుదరా, ఇడిచిపెట్టు సాగు వచ్చింది మొక్కుది కాలు మొక్కుది దొర చెప్పు నెత్తులు పెట్టుకోండి చావుండి దొర ఇడ్చుదరా. కొట్టుదరా, కొట్టు, సంపేదరా, సంపే. ఎదమ్మా, వీళ్ళు నీ ఇంటి కొనలా? అవునురా, నా మనవరాండ్లు. ఏయ్, ఈ పిల్లల్ని ఎండే ఉంచు, ఎండే పెరుగుతారు, తొరసాలలాక తిరుగుతారు. తల్లి పాలిటి పెట్టని లేక ఈ ముసల్దాన్ని ఏడ్చి పారేయండి.
తాగమ్మా. నాన్నలేదు గీలేదు తాగుండి. పాలు కింద వరకు వస్తారే. ఎంత కారమేను? చూడు మీ పని చెప్తా. పాలు ఎరకపోస్తారే. నాన్నలేదు గీలేదు. నాని కావాలా? ఎవర్రారే? మీరేంటే ఉండాలా? ఏంటే తినాలా? ఏంటే పడాలా? నక్కడా చేస్తారా? దొరా సమ్మక్క సారకలు ఈయనే ఉండిపోతారా? అవురా ఏం ఏం లే ఊకే ఊకే. అవుదోరా అల్లు వాళ్ళ నాని దగ్గరికి వెళ్ళరా దొరా? అవురా ఏంది గంత వివరంగా అడుగుతున్నా? ఏం లేదోరా ఊకినే ఊకినే. గట్ల మొండికేసి కూసోకూడదమ్మా. మీరు దేవతలు గదా, దొరలేమో దేవుళ్ళు. దేవుళ్ళ తానే దేవతలుండాలా. అందుకే ఈ దేవతల్ని ఆ దేవుడు ఈడికి రప్పించిందమ్మా. అన్నా ఆ పళ్ళు విటి ఇవిగో. చూడు 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 చూడు. ఆపిల్ పళ్ళు, జీడిపప్పు, బాదం, ద్రాక్ష, పిస్తా. తినుండ్రి అన్నీ మీకే. గుడిసెల్లో ఏమిటిదే గంజి నీళ్లు తప్ప. ఇవన్నీ తింటే మీ నాన్నని తీసుకొస్తా. తినుండ్రి. నిజంగా పొట్టు. తినండమ్మా తినండి. బాగా తినండమ్మా. తినండి. తినండమ్మా బాగా తిని నవనవలాడండమ్మా.